సయాటికా అనే ప్రాబ్లంకి మనకు మెయిన్గా 3 రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు నడుము నొప్పి, కాలు నొప్పి అంటే సయాటికా నొప్పి వచ్చినప్పుడు ఇనీషియల్గా మేము ఫస్ట్ ఎక్స్రే చేస్తాం. ఎక్స్రేలో కూడా 2 రకాల ఎక్స్రేస్ చేస్తామన్నమాట. ఏపీ అండ్ లాటరల్. ముందు నుంచి ఒక ఎక్స్రే, సైడ్ నుంచి ఒక ఎక్స్రే చేస్తాము. కొంతమందిలో ఇన్స్టెబిలిటీ తెలుసుకోవడానికి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఎక్స్రేస్ అంటే డైనమిక్ ఎక్స్రేస్ చేస్తామన్నమాట. ఇది ఫస్ట్ టెస్ట్. ఈ టెస్ట్లో మాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 వర్టిబ్రే మధ్యలో హైట్ అనేది తగ్గే కొంతమంది కనిపిస్తుంది. అంటే హైట్ తగ్గింది అంటే డిస్క్ దాని హైట్ తగ్గింది అంటే డిస్క్ డీజనరేట్ అవుతుందని అర్థం. దాంతోపాటు డిస్క్ బయటికి వచ్చి నరం మీద వస్తే ప్రెషర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లాంటి సైన్స్ మాకేమైనా డౌట్ఫుల్గా ఉంటే we go for next investigation. Next investigation is MRI. MRI స్కాన్ చేసినప్పుడు మనకు లోపల సాఫ్ట్ టిష్యూస్ అంటే డిస్క్ కానీ నరాలు కానీ లోపల స్పైనల్ కార్డ్లో స్పేస్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా మనకు నిర్ధారణ చేసుకోవచ్చు. MRI స్కాన్లో మనకు మెయిన్గా డిస్క్ ప్రొలాప్స్ ఏ స్టేజ్లో ఉంది, లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉంది, దాంతోపాటు మనకు 2 ఎముకల మధ్యలో వచ్చే నరాలకు ఎంత ప్లేస్ ఉంది అంటే వాటికి స్పైనల్ స్టెనోసిస్ అంటాం అన్నమాట. స్పైనల్ స్టెనోసిస్ ఉన్నప్పుడు పేషెంట్ కంప్లైంట్స్ వాటికి కోరిలేట్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూసుకుంటాం. అంటే కొంతమందికి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. లైక్ మోకాలు అరుగుతుంటాయి, స్పైన్లో కూడా అరుగుతుంది అంటాము. అలా ఉన్నప్పుడు చాలా చేంజెస్ కనిపిస్తాయి ఎంఆర్ఐలో. కానీ పేషెంట్కి తనకున్న కంప్లైంట్స్ ఎంఆర్ఐలో కనిపించే ప్రాబ్లమ్ 2 కోరిలేట్ అవుతున్నాయా లేదా అనేది మాకు చాలా ఇంపార్టెంట్. దాన్ని క్లినికో రేడియోలాజికల్ మ్యాచింగ్ అంటాం. సో ఫస్ట్ ఎక్స్రే, నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్. కొంతమందికి ఎంఆర్ఐ స్కాన్ కూడా నార్మల్ ఉంటుంది, అంటే నడుము వరకు నార్మల్ ఉంది. తర్వాత అంటే నడుములో నుంచి నరం బయటికి వచ్చాక కింద కాల్లో కానీ తొడ భాగంలో కానీ పిక్కల్లో కానీ వేరే ఎక్కడైనా కూడా నర్వ్ మీద కంప్రెషన్ ఉండొచ్చు. ఒకవేళ ఎంఆర్ఐ నార్మల్ ఉండి పేషెంట్కి ఇంకా సిమ్టమ్స్ ఉంటే దెన్ వీ గో ఫర్ నర్వ్ కండక్షన్ స్టడీస్. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి న్యూరోఫిజిషియన్ ఆధ్వర్యంలో మేము చేపిస్తాం. సో ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్రే, నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్, తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీస్.